అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని కేవలం రాజధాని పేరిట చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. అమరావతి నిర్మాణం అంటూ బాబు సర్కారు చేస్తున్న అప్పులకు అంతం లేకుండా పోతోందని మండిపడ్డారు. కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల మీద భారం పడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అక్కడ పంట పండించే లేకుండా అయిపోయింది. ఆ పోని ఆ ల్యాండ్ ఎక్కడ చూపిస్తారంటే ఎక్కడ లేదు. కొంతమందికి చెరువులో చూపిస్తారు, కొంతమందికి ఎక్కడ చూపిస్తారు ఇంతవరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఆ ముందు ఇచ్చిన 50,000 ఎకరాలే ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు అప్పులు కోసడానికే మళ్ళీ 40,000 ఎకరాలు మళ్ళా చూపుతున్నారు. రాజధానిలోన దొమ్మి చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దాన్ని మేము అడ్డుకుంటాం కదా తప్ప మా వైసీపీ పార్టీ మీరు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మళ్ళీ శాసన మండలిలో ఎందుకు పెట్టలేదు? కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. మండలిలో కూడా తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. చేస్తున్నటువంటి కొత్త సీసాలో పాత సారా ఈ తీర్మానానికి మీరు కేవలం ఒక్కరోజు పెట్టి శాసన మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు అంటే ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తాం, మీ అవినీతిని బట్టబయలు చేస్తాం, మేము వాస్తవాలు ప్రజలకు తెలుపుతాం. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి మీరు శాసన మండలిని ఏర్పాటు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని ఏం చేయదలుచుకున్నారు? మీ ధనదాహానికి తప్ప ఇదేమిది? ఇది ల్యాండ్ మాఫియా కాకుండా ఏమంటారు దీన్ని? ఎంతమందికి ఇది చేస్తా ఉన్నారు మీరు? ఒక్కొక్క మంత్రికి ఇక్కడ ఎన్ని ఎకరాలు బినామీలు ఉన్నాయి రాష్ట్రం అంతా తెలుస్తా ఉంది. మళ్ళీ దీనికి పాస్ చేసి తీర్మానం ఢిల్లీకి పంపించడమా? మీ ధనదాహానికి మీ భూదాహానికి తప్ప ఇది ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా చెప్తా ఉన్నాను, ప్రజలు ప్రతి వ్యక్తి మిమ్మల్ని అసహించుకునే రోజు వస్తా ఉంది.